ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈ మధ్య కొంచెం టైం లేక లైవ్ వీడియోస్ చేయలేదు. ఈరోజు మరి ఒక విషయం మీతో పంచుకోవాలని ఈరోజు అయితే ఇలా వచ్చాను. ఏంటంటే మరి శీతాకాలం వచ్చేసింది కదా, చలికాలం వచ్చేసింది కాబట్టి మనం మన చర్మ సంరక్షణ ఏ విధంగా చూసుకోవాలనేది ఇప్పుడు మనకు పెద్ద టాస్క్ కదండి. అందులోనూ బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళం అయితే ఇంకా మనకి స్కిన్ బాగా పగిలిపోవడం, డ్రై అయిపోవడం, ఇలాంటి చలికాలం పొట్టు లేచిపోవడం, పొట్టు రేగి కొంచెం తెల్లగా అయిపోవడం, ఇలాంటి సమస్యలు మనకు చాలా ఉంటాయి. వీటన్నిటికీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఏ విధంగా రెమెడీ చేసుకోవాలి, అస్సలేం ఖర్చు లేకుండా చాలా వరకు మన ఇంట్లో ఉండే వాటితో ఏ విధంగా మనం మాయిశ్చరైజర్ ఎలాగా తయారు చేసుకోవాలి, స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలి, మనం స్నానానికి సబ్బు లేకుండా మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు కొంచెం మీతో పంచుకోవాలని వచ్చానండి. అయితే మీకు తెలుసు కదా, మరి మనదైతే ఇంకా మరి కొంత న్యూలీ స్టార్టెడ్ కాదులేండి, ఎప్పుడో స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసి మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఎన్నో విద్యా విజ్ఞానం, ఇంకా బాలలకి నీతి కథలు, మహనీయుల జీవిత కథలు, ఇలాగే చాలా పెడుతున్నామండి మంచి వీడియోస్. అలాగే ఇలాంటి ప్రయోజనకరమైన విషయాలు ఎన్నో చెప్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఈ మన ఛానల్కి ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఒకవేళ వెరీ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పనిసరిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అయితే లెట్ us go to అవర్ వీడియో. ఈరోజు మరి చలికాలం మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మాయిశ్చరైజింగ్. ఈ శీతాకాలం గాలికి, చలిగాలికి మనం బాగా డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్. దానికి మాయిశ్చరైజింగ్ ఎలా చేయాలనేది చెప్తున్నాను. అసలు కొంచెం కూడా ఖర్చు లేకుండా ఒక సింపుల్ మాయిశ్చరైజర్ మీకు చూపిస్తున్నానండి. చూడండి, కొబ్బరి నూనె 4 చుక్కలు తీసుకోండి. అలాగే కొంచెం వాటరు ఇప్పుడు ఈ రెండు ఇలాగా చేతితో బాగా కలపాలండి. కొబ్బరి నూనె, వాటరు, ఈ రెండు ఇలా బాగా చేతితో కలిపితే మనకి ఇది నెయ్యిలాగా చిన్న సెమీ సాలిడ్గా అయిపోద్ది అన్నమాట. కొంచెం ఎక్కువసేపు కలపాలన్నమాట. ఈ రెండు లిక్విడ్స్ కొంచెం తేడాగా ఉంటాయి కదండి, కాబట్టి వాటరు తక్కువ వేయాలి. తక్కువ వేస్తే ఇదిగోండి ఈ విధంగా వైట్గా నవనీతం అంటారు దీన్ని. చిన్నపిల్లలకి రాస్తుంటారనమాట దీన్ని, చిన్నపిల్లలకు కూడా రాస్తారు. ఇదిగో నవనీతం తెల్లగా మనకి వస్తుంది. ఇదిగోండి వైట్గా నవనీతం అనేది వస్తుంది. ఈ విధంగా మనము కొంచెం వాటర్ ఎక్కువైందండి, వాటర్ ఎక్కువ అవ్వకూడదు, కొంచెం ఆయిల్ కంటెంటే ఎక్కువ ఉండాలి. ఈ విధంగా మనం బాగా చేస్తే చిక్కబడిన గడ్డకట్టిన నెయ్యి ఎలా ఉంటుందో ఆ విధమైన ఒక సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. ఇదిగోండి మీకు స్పూన్తో తీసి చూపిస్తాను. ఇదిగోండి ఇది కొంచెం వైట్ కలర్లో మనకి సెమీ సాలిడ్గా వస్తుంది అన్నమాట. ఇది మనకి చాలా మంచిది, చక్కగా మనం రాసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మరి మనకి ఇష్టమైతే కలబంద కూడా కలుపుకోవచ్చండి. కొంచెం కలబంద కూడా 4 చుక్కలు మనం వేసుకోవచ్చు. ఇంకా మనకి మంచి మాయిశ్చరైజర్ అవుతుందన్నమాట.
చూసారా ఎంత సింపుల్గా మనకి. ఇది నైట్ టైం కూడా మనం రాసుకొని పడుకోవచ్చండి. ఇదిగో మనకి ఈ విధంగా కలబంద కాబట్టి కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఇదిగోండి, ఇది మనము మంచి మాయిశ్చరైజర్గా మనం దీన్ని వాడుకోవచ్చు. ఇంకా ఇంకొక మీకు మాయిశ్చరైజర్ ఏంటంటే చూపించేది, పచ్చిపాలలో దూది ముంచాలండి. ఇది సెకండ్ వన్. దూది ఇలా శుభ్రమైన దూదినే, కాటన్ మనం ఎప్పుడైనా మొహం తుడుచుకునే దూది, ఇలాగా శుభ్రమైన దూదినే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇదిగోండి, కొంచెం ఎక్కువ దూదిని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇదిగోండి పచ్చిపాలు చూసారు కదా, పాలల్లో ఈ విధంగా ముంచి ఈ విధంగా మనం తుడుచుకోవాలన్నమాట అండి. ఈ విధంగా మనం ఫేస్ అంతా కూడా కొంచెం ఇలాగా తుడుచుకోవాలి. ఈ తర్వాత ఇంకా ఇది ఒక పద్ధతి కదండి, పచ్చిపాలల్లో దూది ముంచి మనం క్లీన్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మరి మనం జర్నీస్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం సరిగ్గా పాలు ఈ దూది ఇవన్నీ మనకి అయ్యే పనులు కాదు. అందుకని మనము ఏం చేయాలంటే, నేనైతే ఏం చేస్తున్నానంటే ఇదిగోండి, ఇవి మాయిశ్చరైజింగ్ వైప్స్ అన్నమాట. ఇవి మాయిశ్చరైజింగ్ వైప్స్ అంటే మనము టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఆ టిష్యూ పేపర్ని తడిపేస్తాడనమాట. చక్కగా డిస్టిల్ వాటర్తో చక్కగా తడిపేసి ఇస్తాడు. మనం జర్నీకి వెళ్ళినప్పుడు ఇదిగోండి ఈ ప్యాకెట్ నిండా ఉంటాయి. ఈ ప్యాకెట్ నిండా ఉంటాయి. ఇవి చాలా చక్కగా మనకి ఇలాగ తుడుచుకొని, ముఖం అంతా తుడుచుకొని, మెడ ఇవన్నీ తుడుచుకొని వీటిని మనం ఎన్నైనా మనం క్యారీ చేయొచ్చు, తేలిగ్గానే ఉంటుంది కాబట్టి. ఇది అంటే మనం టిష్యూ పేపరు డ్రై ఎక్కువగా వాడతాము, కానీ ఇది వెట్ అనమాట అండి. ఇది వెట్, తడిగా ఉంటాయి ఇవి. వీటితో కూడా ఫేస్ చాలా చక్కగా క్లీన్ అవుద్దండి. అయితే పచ్చిపాలతో దూది ముంచి క్లీన్ చేయడం వలన మనకి పోర్స్ ఇవన్నీ కూడా చర్మ రంధ్రాల్లో ఉన్న మట్టి మురికి అంతా కూడా ఇంకా బాగా వస్తుందన్నమాట. ఇంకా తర్వాత మనం చూస్తే మరి ఈ చలికాలంలో సబ్బు వాడకుండా మనం ఈ సున్నిపిండి అంటారు కదండి, సున్నిపిండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. శనగపిండి కొంచెం వేసుకోవాలండి. ఇదిగోండి శనగపిండి శనగపిండి లేని వాళ్ళు పెసరపిండి కూడా వేసుకోవచ్చండి. శనగపిండి 2 స్పూన్లు వేస్తున్నాను నేను. శనగపిండి తర్వాత శనగపిండి లేని వాళ్ళు, శనగపిండి ఇష్టం లేని వాళ్ళు పెసరపిండి కూడా మనం వాడుకోవచ్చు దీనికి. తర్వాత రైస్ ఫ్లోర్ అండి, అంటే వరిపిండి ఎందుకంటే స్క్రబ్ కోసం. మనకి డెడ్ టిష్యూ ఉంటే అది బాగా ఈ గరుకుతనానికి, వరిపిండి గరుకు ఉంటుంది కాబట్టి ఆ గరుకుతనానికి మనకి ఏమైనా డెడ్ టిష్యూ ఉంటే అది పోద్దని మనం వరిపిండి తీసుకుంటాం. వరిపిండి 1 స్పూన్ వేస్తే సరిపోద్దండి, ఎందుకంటే మరి గరుకు వచ్చేస్తుంది వరిపిండి. ఒకవేళ గరుకు మనకి ఇష్టం లేదు అనుకుంటే వరిపిండి ఆపేయచ్చు. తర్వాత 1 స్పూను పసుపు వేస్తున్నామండి. 1 స్పూను పసుపు, ఇదిగోండి పసుపు 1 స్పూను. తర్వాత పుల్లటి పెరుగు కొంచెం వేసుకోవాలండి, పుల్లని పెరుగు. ఇదిగోండి పెరుగు మనం ఈ విధంగా కొంచెం వేసుకుంటాం. అంటే మరీ ఎక్కువ వేస్తే మరీ లూజ్గా అయిపోతుంది కదండి, అందుకని. ఇంకా
తర్వాత తేనె కొంచెం వేసుకోవాలండి. తేనె కొంచెం మనం వేసుకోవాలి. నా దగ్గర తేనె అయిపోయిందండి, మళ్ళీ మనం తెప్పించుకోవాలి. తేనె మనకి మంచి మాయిశ్చరైజర్ అండి. తేనె మన చర్మంలో తేమ నిలపడానికి తేనె ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సరిపోద్దండి, కొంచెం పడింది, మనం కొంచెమే కదా తయారు చేస్తున్నాం. తర్వాత కొబ్బరి నూనె, కొంచెం కొబ్బరి నూనె వేయొచ్చండి. కొబ్బరి నూనె ఇష్టం లేని వాళ్ళు ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆల్మండ్ ఆయిల్లో మనకి విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఈ ఇది చర్మం మీద ముడతలు అవి రాకుండా ఉంటుంది కాబట్టి మరి మనం ఈరోజైతే కొంచెం ఆల్మండ్ ఆయిల్ వేద్దాం దీంట్లో. ఒక 4 చుక్కలు సరిపోద్దండి, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం సరిపోద్ది. ఆల్మండ్ ఆయిల్ వేసాం మనం. ఇంకా దీన్ని బాగా కలిపేయాలి. ఎంతటితో మనకి ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ అయినాయండి. దీన్ని బాగా కలుపుతాం. ఇదిగోండి, చూసారా ఎలా వచ్చిందో, ఎలా వచ్చింది. ఒకవేళ మీకు ఏమన్నా లూజ్ అయింది, ఇలాగ ఏమన్నా అనిపించింది అనుకోండి, అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ముల్తాని మట్టి కలపండి. ఇదిగోండి ముల్తాని మట్టి. అలాగే వరిపిండి కలపడం వల్ల బాగా రఫ్ వచ్చింది అనుకున్నప్పుడు మనం వరిపిండి ఆపేసి ముల్తాని మట్టిని మనం కలుపుకోవచ్చు. ముల్తాని మట్టి ఇది మనకి వైట్గా ఉంటుందండి, తెలుసు కదా మీకు. ఇదిగోండి ముల్తాని మట్టి. మామూలుగా అయితే ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్లోకి బాగుంటుందండి. ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ ఎలా అంటే మనము కొంచెం ముల్తాని మట్టి, దానికి కొంచెం పచ్చిపాలు కానీ లేదా పెరుగు కానీ ఇది వేసి 2 చుక్కల తేనె, 4 చుక్కల కలబంద జ్యూస్ వేసి బాగా బాగా మనం కలపాలి. కొంచెం ఆల్మండ్ ఆయిల్ 2 చుక్కలు లేదా ఆలివ్ ఆయిల్ కానీ లేదా ఇవేవి లేకపోతే కొబ్బరి నూనె కానీ కొంచెం చేసి మనం వేలితో బాగా కలిపి ఫేస్కి రాసుకొని కాసేపటి తర్వాత మనం గోరువెచ్చటి నీళ్ళతో మొహం శుభ్రం చేసుకుంటే ఫేస్ ప్యాక్ చక్కని ఫేస్ ప్యాక్ అవుతుందండి నేచురల్గా. అదేవిధంగా మరి ఇప్పుడు మనము సున్నిపిండిని వింటర్ బాత్ కోసం సున్నిపిండిని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకున్నాం. ఈ సున్నిపిండి మనం బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత మనం శుభ్రంగా 10 నిమిషాలు మినిమం అండి, 10 నిమిషాలు బాగా స్క్రబ్ చేయాలి. మనం బాడీ అంతా కూడా ఇది అప్లై చేసి 10 నిమిషాలు బాగా రుద్దుకున్న తర్వాత అప్పుడు మనం ఏ సబ్బు కూడా అక్కర్లేదు, గోరువెచ్చని లూక్ వామ్ వాటర్తో మనం వాష్ చేసుకోవాలన్నమాట అండి. ఇంకా నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా చాలా ఈజీగా చాలా ఏమీ కష్టం లేకుండా సులువుగా మనము బాత్ పౌడర్ తయారు చేసుకోవాలనుకుంటే నేను కూడానండి డ్యూటీ నుంచి వచ్చాక ఇదే చేస్తుంటాను. ఏంటంటే వెళ్ళేటప్పుడు కొంచెం 4 కుంకుడుకాయలు ఈ డిష్లో నానబెట్టి వెళ్తాను. ఇదిగోండి కుంకుడుకాయ, తెలుసు కదా మీకు కుంకుడుకాయలు. ఈ కుంకుడుకాయలు ఏం చేయాలంటే చిన్నది రసం తీసి టీ ఫిల్టర్లో వడకట్టి ఈ దీనికి కలపాలండి. శనగపిండి ఈ కుంకుడుకాయ రసం కలిపితే మరి నేనైతే చాలాసార్లు మరి డ్యూటీ నుంచి కొంచెం హరిబరిగా వచ్చినప్పుడు ఈ పని చేస్తుంటాను. ఎందుకంటే ఇవన్నీ కలపడానికి ఇంట్లో ఉన్నా కానీ కలపడానికి అంత టైం ఉండదు కాబట్టి ఇది కూడా చాలా చాలా నేచురల్గా చాలా బాగా క్లీన్ అవుద్దండి. ట్రై చేసి చూడండి. ఒకవేళ కుంకుడుకాయ రోజు ఎలా చేయలేము అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఒకసారి కొంచెం చక్కగా రసం తీసి ఇలాంటి ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది కూడా మనకి మంచి చక్కగా బాత్
స్నానానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరి ఇదే విధంగా ఇంకా మరి ఈ యొక్క మనము ఈ నేచురల్ మెథడ్స్ అన్నీ కూడా పాటించి ఇంకా మరికొన్ని ఎలాంటి చిట్కాలు మనము తెలుసుకుందాము. నెక్స్ట్ మరొక వీడియో చేస్తాను. తర్వాత ఇంకొక లాస్ట్ ఒక బిట్ చెప్పి ముగిస్తానండి. మనము నరిష్మెంట్ అంటే ఫేస్ గ్లో అవ్వడానికి కూడా ఇందులోనే మీకు చెప్పేస్తున్నాను. ఆ ఫేస్ కొంచెం గ్లోగా రావడానికి మనం ఏం చేయాలంటే మరి కలబంద గుజ్జు ఉంటుంది కదండి. కలబంద గుజ్జు ఇదిగో ఇలా తీసుకోవాలి. ముందు మనం సైడ్స్ తీసుకుంటాం. సైడ్స్ తీసుకున్న తర్వాత పై లేయర్ తీస్తామండి. తీసిన తర్వాత ఇదిగోండి ఈ గుజ్జుని స్పూన్తో కానీ చాకుతో కానీ ఇలా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ గుజ్జుకి కొంచెము ఇదిగోండి ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఒకటే చిన్న రంధ్రం చేసి విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఇది మనం చేతిలో కానీ లేకపోతే ఇలాంటి చిన్న గిన్నెలో కానీ బాగా కలపాలి. కలిపిన తర్వాత దాన్ని మరి మొహానికి కొంచెం బాగా రబ్ చేసుకొని అలాగా ఒక మినిమం 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఉన్న తర్వాత మనం స్నానం చేయాలి. లేదు అంటే మనం నైట్ అప్లై చేసి మార్నింగ్ కూడా మనము దీన్ని రిమూవ్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా మరి ఈ చలికాలంలో మీరందరూ కూడా చక్కగా మన చర్మ సంరక్షణ కొనసాగించవలసిందిగా కోరుకుంటూ మరి తక్కువ ఖర్చుతో ఇందులో ఏది కూడా మనకి ఎక్కువ ఖర్చు ఏమీ లేదండి. ఇవన్నీ మనం డైలీ ఇంట్లో ఉండేవే ఐటమ్స్. వీటితోనే ఏదో ఎందుకంటే మరి ఇప్పుడు చర్మ సౌందర్య సాధనాలు కొనాలంటే చాలా హై కాస్ట్లో ఉన్నాయి. అవన్నీ అఫోర్డబుల్ చేయలేని వాళ్ళు కొనలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఈ నేచురల్ చిట్కాలు ఇంకా మనం ఈ రసాయనాలు ఉంటాయి కాబట్టి అండి ఈ బ్యూటీ ప్రోడక్ట్స్లో అవి కొంతమందికి పడతాయో పడవో ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలని చెప్తారు ఎవరైనా. కానీ వీటికి ఏ టెస్ట్ అక్కర్లేదండి. ఏ స్కిన్కైనా ఏ టైప్కైనా ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ శీతాకాలంలో చక్కగా మరి మెలమెల మెరిసే చర్మంతో చక్కగా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి మెలమెల మెరిసే చర్మంతో వెలుగుతూ ఉంటారని ఆశిస్తూ ఈ వీడియోని అంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయండి.